అందరికీ నమస్కారం. సరస్వతీదేవి ప్రార్థన. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती నిశ్శేషజాడ్యాపహ. మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె ప్రకాశించుచు మరియు స్వచ్ఛమైన ధవళ వస్త్రములను ధరించి అందమైన వీణను చేతబూని తెల్లని పద్మమునందు ఆసీనురాలై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మున్నగు దేవతలచే స్తుతింపబడుచుండు సరస్వతీదేవి మా మనస్సుల నుండి అజ్ఞానమును పూర్తిగా తొలగించి మమ్ము అనుగ్రహించుగాక. ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున విద్యాధిదేవత అయిన సరస్వతిని పూజించాలని చెప్పబడుతోంది. సప్తమి రోజున మూలా నక్షత్రంలో సరస్వతిని ఆవాహనం చేసి పూర్వాషాఢలో పూజించి ఉత్తరాషాఢలో బలి ఇచ్చి శ్రవణ నక్షత్రంలో ఉద్వాసన చెప్పాలని ధర్మసింధు చెబుతోంది. విద్య, జ్ఞానం, కళలు, వాక్శుద్ధి, బుద్ధి మరియు వివేకానికి అధిదేవత అయిన సరస్వతీదేవిని ఈరోజు షోడశోపచార పూజలతో పూజించాలి. మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిని పుస్తకాలలోకి ఆవాహన చేసి పూజించడం వల్ల విద్యార్థులకు బుద్ధి వికాసం, జ్ఞానలాభం మరియు కోల్పోయిన జ్ఞాపకశక్తి తిరిగి పొందటం వంటి అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ శరన్నవరాత్రి దినములలో మొదటి 3 రోజులు శక్తికి ప్రతీక అయిన దుర్గామాతను, తర్వాత 3 రోజులు సంపదకి ప్రతీక అయిన లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతీదేవి